విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. విలాపవాక్యములు 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృపగలవాడు. ఇక్కడ రాయబడిన దేవుని యొక్క మాట 3వ అధ్యాయము 22వ వచనంలో యెహోవా కృపగలవాడు అనే మాట చదివి ఉన్నాము. కృప అంటే అర్థం ఏమిటంటే, ప్రియమైన సహోదరులారా, కృప అనే మాటకు అర్థము ఒక అనర్హుడిని, అనర్హుడు అంటే యోగ్యుడు కాదు, ఒక అనర్హుడిని అర్హుడుగా చేసేదే కృప. అంటే ఎలాగ చెప్పాలంటే, ఇద్దరు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఈ ఇంటర్వ్యూకి వెళ్ళిన వారిలో ఒకరు 10th క్లాస్ చదివాడు, ఒకరు బీటెక్ ఇంజనీరింగ్ చదివాడు. ఆ జాబు ఇంజనీరింగ్ చదివిన వ్యక్తికి ఇవ్వవలసి ఉన్నది, అతనే దాన్ని పొందుకోవలసి ఉన్నది. అయితే ఆ జాబు అతనికి కాకుండా 10th క్లాస్ చదివిన వ్యక్తికి ఇచ్చారనుకోండి, అతను అర్హుడు కాదు. కానీ 10th క్లాస్ చదివిన వ్యక్తి అతను ఏం చేయబడ్డాడంటే ఆ జాబును పొందాడు. అనర్హుడు అర్హుడయ్యాడు. దేన్ని బట్టి అంటే కృప. అనర్హుడిని అర్హుడుగా చేసేది కృప. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత రాత్రి నేను ఏడుస్తూ ప్రార్థన చేశాను. దానికి కారణం ఒక మాట ప్రార్థనలో చెప్పాను. అదేమిటంటే, చనిపోయే స్థితిలో అనగా మానసికంగా టెన్షన్ పడుతూ సమాధానం నా హృదయంలో లేదు. భయం, ఆందోళన, టెన్షన్, ప్రతిదానికి భయపడుతూ ఉన్నాను. సమాధానం లేదు. గుండె వేగం కొట్టుకుంటుంది. దాన్ని బట్టి మత్తు బిళ్ళలు, నిద్ర బిళ్ళలు సంవత్సరాల తరబడిగా వేసుకుంటూ ఉన్నాను. ఇక గుండె సమస్య, ఆ గుండె నాకు అనిపిస్తుంది, గుండె నొప్పి వస్తూ ఉంది చిన్నగా. ఇక చనిపోతాను, ఇక బ్రతకను అనుకున్నాను. ఆ టైంలో ప్రార్థన చేసుకున్నాను. ఒక్కటే ప్రార్థన, ప్రభువా, నేను చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాను. ఇక నా అనేవాళ్ళు ఎవరు నన్ను చూడరు, నాకు కనపడరు. ప్రభువా, ఒక్క అవకాశం ఇస్తే, బ్రతికిస్తే నేను నీ కొరకు బ్రతుకుతాను. అయ్యా, నువ్వు జీవం గల దేవుడు, ఒక్క అవకాశం అయ్యా. మా అమ్మమ్మ నా పక్కనే ఉండి ఆమె ఏమైపోతాడని ఎదురు చూస్తూ ఉంది. నేను చర్చిలో ఉండేవాళ్ళం ఎక్కువ కాలం. అలాంటి నన్ను ఆ రోజు చనిపోతానేమో, అలా శాంతి లేక ఉన్న నన్ను ఇక్కడి దాకా దేవుడు జీవాన్ని ఇచ్చి తీసుకొని వచ్చాడంటే ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. చనిపోవలసిన నన్ను బ్రతికించి సజీవుడిగా ఇక్కడి దాకా తెచ్చాడంటే అది దేవుని మహాకృప, దేవుని దివ్యమైన కృప, దేవుని ఉన్నతమైన కృప. అలాంటి నాకు కృపనిచ్చాడు. ఎందుకంటే మృతునందించువాడు, బ్రతికించువాడు ఆయనే. ఆయన చేతుల్లోనే ఏదైనా ఉన్నది, స్విచ్ ఆయన చేతుల్లోనే ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన కావాలనుకుంటే బ్రతికిస్తాడు, వద్దనుకుంటే ఎవ్వరూ ఆపవేయలేరు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 2023 సంవత్సరంలో మా నాన్న చనిపోయాడు. ఆయన కోసం ప్రార్థన చేశాను, బ్రతకాలి. ఆయనకి కిడ్నీల సమస్య వచ్చింది, స్వస్థపరచబడాలని. దేవుడు అవకాశం ఇవ్వాల.
మా నాన్నకి ఎందుకు ఇవ్వలేదు అవకాశమో నాకు ఎందుకు ఇచ్చాడు? నా యొక్క తీర్మానం నిజమైనది, నా యొక్క ఆలోచన యథార్థమైనది. హృదయపూర్వకంగా తనకు మొరపెట్టు వారందరికీ, నిజముగా మొరపెట్టు వారందరికీ ఆయన సమీపంగా ఉంటాడు. మా నాన్న రోగంతో ఉన్నప్పుడు తన రోగం తగ్గాలని, స్వస్థత కలిగాలని ఆయన ఆశించి ప్రభువుని అంగీకరించాడు. తర్వాత తను ఎలా ఉంటాడో తెలియదు. కానీ నేనేమనుకున్నానంటే, ప్రభువా నువ్వు నన్ను బ్రతికిస్తే నేను నీ కొరకే బ్రతుకుతానని ఒక స్థిరమైన నమ్మకమైన మాటను దేవునితో నేను ప్రార్థన ద్వారా పలికాను. కాబట్టి ఈ రాత్రి ఇక్కడ ఉన్న దేవుని బిడ్డలారా, సహోదరులారా, ఒక్కసారి ఆలోచించండి. కృప, కృప అనర్హుడిని అర్హుడిగా చేసేది కృప. చనిపోవలసిన నన్ను బ్రతికించి ఇక్కడి దాకా తీసుకొని వచ్చింది దేవుని కృప. నేనంటూ ఈరోజు ఇక్కడ నిలబడేవాడిని కాదు. నేను ఆ రోజు నా హృదయాన్ని కఠినపరుచుకొని ఆ యేసు ప్రభుని నమ్ముకుంటే ఏంది, నేను యవ్వన కాలంలో ఉన్నాను, అందరిలాగా బ్రతుకుదాం, అందరిలాగా జీవిద్దాం అని నేను తీర్మానం చేసుకుంటే ఈరోజు ఈ మహారాజు మినిస్ట్రీస్ లేదు, ఈరోజు ఈ యొక్క సభ లేదు, ఏమీ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానికి కారణం నేను దేవుని దగ్గర వేడుకున్నప్పుడు ఆయన నాకు చూపిన కృప. మనం చూస్తూ ఉన్నాం, ముఖ్యమంత్రులే చనిపోతూ ఉన్నారు. మన రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు. పక్క రాష్ట్రంలో జయలలిత అనే ముఖ్యమంత్రి చనిపోయింది. వాళ్ళకి డబ్బులు లేవా? వాళ్ళ చేతుల్లో ఉందా ప్రాణం? వాళ్ళు బ్రతకాలంటే బ్రతకగలరా? ఎవరైనా వాళ్ళు బ్రతకాలంటే బ్రతకగలరా? దేవుడు కృపనిస్తే ఎవరైనా బ్రతకగలుగుతారు. దేవుని కృప లేకపోతే అతని జీవం అంతటితోనే కొట్టివేయబడుతుంది. ఒకని ప్రాణము వాని సకల మార్గాలు ఎవరి వశంలో ఉన్నాయి తెలుసా? దేవుని వశంలో ఉంది. కాబట్టి ఈ రాత్రికాలం మందు యెహోవా ఏమై ఉన్నాడు? ఏమై ఉన్నాడు చెప్పండి? యెహోవా కృపగలవాడు. అయితే ఆ కృపను గురించి ఒక మాట చదువుకుందాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఇక్కడ రాయబడిన మాటలో ఒక మాట ఉంది, మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యగు దేవుడు. ఇందాక చదువుకున్న వాక్యము, ఆయన కృపగలవాడు, కృప ఉంది ఆయన దగ్గర. ఆ కృప ఎలాంటిదంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడింది సర్వకృపానిధి యగు దేవుడు. సర్వకృపానిధి యగు దేవుడు అంటే ఇక్కడ సౌండ్ సిస్టమ్ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, లైటింగ్ వేసిన వారు ఉన్నారు. ఆ లైటింగ్ సౌండ్ సిస్టమ్ తప్ప ఇంకేదైనా వస్తువు ఇక్కడికి తెమ్మని, ఉదాహరణకు విఐపి సోఫాలు ఉండయా అని అడిగాను అన్నని. మా దగ్గర ఉండవన్నాడు. ఎందువల్ల? వాళ్ళ దగ్గర అది లేదు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కృపగలవాడు. ఏ విధమైన కృపగలవాడు అంటే, అన్ని కృపలు, సర్వకృపానిధి యగు దేవుడు అంటే అన్ని కృపలు యేసు ప్రభు దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర లేని కృప లేదు. సర్వకృపానిధి యగు దేవుడు ఆయన. కాబట్టి యేసుక్రీస్తు దగ్గర ఇది దొరకదు అంటానికి లేదు. ఆయన ప్రాణాన్ని ఇవ్వగలిగిన వాడు, ఆయన ధనాన్ని ఇవ్వగలిగిన వాడు, ఆయన పరలోకాన్ని ఇవ్వగలిగిన వాడు, వర్షాన్ని కురిపించగలిగిన వాడు, సముద్రాన్ని 2 పాయలుగా చీల్చగలిగిన వాడు, ఆకాశం నుండి ఆహారాన్ని పంపించగలిగిన వాడు, గర్భఫలాన్ని ఇవ్వగలిగిన వాడు, సమాధానం ఇవ్వగలిగిన వాడు, సంతోషాన్ని ఇవ్వగలిగిన వాడు. ఆయన ఇవ్వందంటూ ఏమీ లేదు. నాకు అసాధ్యమైనది ఏమైందా ఉందా చెప్పండి? నాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా అని ప్రభు అన్నాడు. ఆయన అన్నిటినీ ఇవ్వగలిగిన వాడు. సర్వకృపానిధి యగు దేవుడు యేసు ప్రభు. ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రియమైన
దేవుని ప్రజలారా, సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. కృపా నిధియగు దేవుడు, అన్ని సర్వకృపలు కలిగిన దేవుడు ఆయన. ఆ విషయంలో మనం గమనిస్తే ఒక మాట చదువుకుందాం, చూడండి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం. సొలొమోను ఇలాగు మనవి చేసెను, నీ దాసుడును నా తండ్రినైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడై ప్రవర్తించను గనక నీవు అతని ఏళ్ల పరిపూర్ణ కటాక్షమగుపరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చోండబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నావు. చూడండి, సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు దేవుడికి. ఏమని? దావీదు పట్ల నువ్వు ఎంతో కృప చూపించావయ్యా. ఆ కృప ఏమిటంటే, ఆ మహాకృప ఏమిటంటే, అతని కుమారుడైన నన్ను అతని సింహాసనం మీద కూర్చోండబెట్టావు. కాబట్టి ఇది నాకు చూపిన మహాకృప అంటల్లా, నువ్వు ఆ దావీదు ఏళ్ల మహాకృప చూపించావు అంటున్నాడు సొలొమోను. అంటే నా తండ్రి ఏళ్ల నువ్వు మహాకృప చూపించావయ్యా అంటూ ఉన్నాడు. ఎందుకు సొలొమోను ఇలాగంటూ ఉన్నాడు? దావీదు పట్ల దేవుడు చూపిన మహాకృప ఏమిటి? ఆ మహాకృప ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. బైబిల్లో సౌలు రాజు ఉన్నాడు. సౌలు తర్వాత అతని కుమారుల్లో ఎవరో రాజుగాల అయ్యారా? చెప్పండి ఎవరన్నా. సౌలు రాజు తర్వాత అతని కుమారుల్లో ఎవరైనా రాజు అయ్యారా? అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చదువుకున్న వాక్యాన్ని బట్టి చూస్తే దావీదు తర్వాత అతని కుమారుడైన సొలొమోను రాజ్య సింహాసనం మీద కూర్చున్నాడు. అంటే అర్థం ఏమిటంటే, దావీదు రాజ్యము ఏం కాలేదంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిలిపాడు. సౌలు రాజ్యాన్ని నీ రాజ్యం నిలవదని చెప్పాడు సౌలుతో దేవుడు. దావీదుతో అంటున్నాడు, నీ రాజ్యం నిలిచిద్దే. అంటే దావీదు పట్ల దేవుడు మహాకృప చూపించాడు. అదేమిటంటే, తన తర్వాత అతని రాజ్యాన్ని దేవుడు తీసేయటం లేదు. అతని తర్వాత అతని కుమారుడైన సొలొమోనుని రాజుగా నిలిపాడు. అంటే దావీదు రాజ్యాన్ని దేవుడు నిలిపాడు. ఇదే దేవుడు దావీదు పట్ల చూపిన మహాకృప. కృపల్లో చాలా రకాల కృపలు ఉన్నాయి. ఒకటి మహాకృప. దేవుడు దావీదు పట్ల మహాకృప చూపించాడు. అతను చనిపోయినా కానీ అతని రాజ్యాన్ని దేవుడు నిలుపుతున్నాడు. కాబట్టి ఈ రాత్రికాలం మందు వాక్యాన్ని వింటున్న మీరందరి జీవితంలో ఒకసారి ఆలోచించండి. దేవుని యొక్క మహాకృపను నువ్వు సంపాదించుకున్న స్థితిలో ఉన్నావా? చూడండి, బైబిల్లో రాయబడింది. ఇక్కడ నేను రాశాను, ఏమని రాయబడింది అంటే, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసేదరు. ఆడ మోషే చెయ్యెత్తితే ఆడేం జరిగింది? సముద్రం 2 పాయలైంది. ఇక్కడ బాలుడైన దావీదు ఏం చేశాడు? వడిసెలతో రాయిసిరాడు. ఈ గొలియాత్ ఏమైపోయాడు? చచ్చిపోయాడు. సాంసోను సింహంతో పోరాడాడు. ఏమైంది? మహాకృప. దేవుడు మహాకృప చూపించాడు వాళ్ళ పట్ల. ఈ రాత్రి ఈ మహారాజు మినిస్ట్రీస్ పట్ల అలాంటి కృపను చూపించాడు. ఊరకని అనుకుంటే నేను జరిగిందా? ఇదంతా జరుగుతుందా? ఒకసారి ఆలోచించండి. మహారాజు మినిస్ట్రీ అనేది పెట్టినప్పుడు, నేను చెప్పినప్పుడు ఒప్పుకోలా చాలామంది. వాళ్ళు అడ్డుపడి తాగిందా? ఈరోజు ఈ విధంగా ఇంత ఖర్చు పెట్టి ఇలాంటి స్థితిలో ఇవన్నీ జరుగుతున్నాయి అంటే దేవుని మహాకృప. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు.
వాళ్ళల్లో ఏమి లేదు. వాళ్ళ దేవుడు బలవంతుడు గనక, వాళ్ళ దేవుడు శక్తిమంతుడు గనక, వాళ్ళ దేవుడు ఏదైనా చేయగలడు గనక, ఆ దేవునికి లోబడి ఉంటే, ఆ దేవునికి భయపడితే వాళ్ళని ఏ స్థితిలో అయినా నిలబెడతాడు. దావీదు రాజ్యం, దావీదు చనిపోయినా దేవుడు ఉంచాడు. ఈ మహారాజు మినిస్ట్రీ అనేది ఎవరు ఆపాలనుకున్న ఆపలేరు. ఎందుకంటే ఒక వ్యక్తి, ఈ స్టీఫెన్ పాల్ అనే వ్యక్తి దేవుడికి విధేయత చూపించాడు. నా హృదయంలో నాకింత మహాకృప చూపించడానికి కారణం దేవునికి విధేయత చూపాలి, దేవుని కొరకు బ్రతకాలి. ఓరకు అనుకుంటే అది జరగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటే నేను నా ప్రాణమైన పోయిద్ది, కానీ దేవునికి విరోధంగా అడుగులు వేయడానికి ఎప్పుడు నేను చోటు ఇవ్వను. అలా తీర్మానం చేసుకున్నాను, అలా బ్రతకడానికి ఇష్టపడ్డాను. కపటంగా బ్రతకడానికి, డబ్బులు సంపాదించుకోవడానికి నేను ఈ సేవ చేయటం లేదు. మిమ్మల్ని మభ్య పెట్టడానికి ఈ సేవ చేయటం లేదు. సంఘాన్ని దోచుకోవడానికి ఈ సేవ చేయటం లేదు. నా దేవుడు గొప్పవాడు, ఆయన ఎలాంటి గొప్పవాడో అందరికి తెలియాలి, నేను చూడాలి, అందరూ చూడాలి. అందుకే ఈ సభలో అందరూ మేలో పెడతారు, కానీ నేను ఇప్పుడు పెట్టాను. ఎందుకంటే అది దేవుని ఇష్టం. నేను ఆయన ఇష్టాన్ని చెయ్యాలి. అందరూ తమ సొంత ఇష్టాన్ని జరిగిస్తూ ఉంటారు. ఆయన పెట్టమన్నాడు, పెడతా, అంతే. మిగతాదంతా దేవుడు చూసుకుంటాడు. అంతేగాని నేను అనుకోని, నేను అందరూ ఎండల్లో పెడతారు, నేను ఆ టైంలో పెడతానంటే అట్ట. వచ్చిన 10 మందే రాని, 10 మందే రక్షణ పొందని, ఒక్కరే రక్షణ పొందని, ఆ ఒక్కరు కూడా రక్షణ పొందకపోని, నేను ఆయన ఇష్టాన్ని జరిగించాలి అనే తీర్మానం కలిగి ఉన్నా. అందుకే మహాకృప ఇదంతా. నీ జీవితంలో కూడా దేవుడు మహాకృపను చూపించాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఊరకనే జరగదు. నీవు దేవుడంటే భయపడాలి, ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలనే మనసు ఉండాలి. దావీదు అలాంటి వాడు. దావీదు గురించి దేవుడు ఒక మాట అన్నాడు, నా ఇష్టానుసారుడేనా మనుషుడు. దేవుడు తెలియనప్పుడు ఎలాగో బ్రతికాను, దేవుడు తెలియనప్పుడు నా ఇష్టానుసారంగా, లోకానుసారంగా, శరీరానుసారంగా, పాపపు ఇచ్ఛలతోనూ దుర్మార్గంగా, కపటంగా, వేషధారణగా బ్రతికాను. అలాంటి జీవితాన్ని వదిలిపెట్టాను నిజంగా యేసు ప్రభు కోసం. అందుకే ఆయన ఈ మినిస్ట్రీ విషయంలో మహాకృప చూపించాడు. నా ప్రాణం ఇప్పుడు దాకా ఉండే విషయంలో మహాకృప చూపించాడు. కాబట్టి ఈ రాత్రికాలం మందు నేను చదివిన మాట, దావీదు యెడల దేవుడు ఏం చూపించాడు? మహాకృప చూపించాడు. ఇంకో మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. మూడవ వచనం. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినినేళ్ల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునికి చూపిన శాశ్వత కృపను చూపేదను. ఒకటి మహాకృప దావీదు పట్ల దేవుడు చేస్తే, రెండోది ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఆ దావీదు పట్ల శాశ్వత కృప చూపించాడు. దావీదు పట్ల శాశ్వత కృప చూపించడం అంటే అర్థం ఏమిటంటే, ఆ మాట చదువుకుందాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదాం. సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరిచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టించును, అతని రాజ్య సింహాసనం నేను నిత్యముగా స్థిరపరిచేదను. 15వ వచనం. నిన్ను స్థాపించుడుగా నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మట్టుకు నీ సంతానమును నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనం నిత్యము స్థిరపరచబడును అనెను. దావీదుకు దేవుడు చూపిన మహా కృప ఒకటి, రెండోది శాశ్వత కృప. ఆ శాశ్వత కృప ఏంటంటే, దావీదు తర్వాత అతని కుమారుడు సింహాసనం మీద కూర్చోబెట్టి నిలిపిన దేవుడు
ఆ దావీదు రాజ్యాన్ని ఏం చేస్తానంటున్నాడంటే ఇక్కడ రాయబడింది, నేను చదివాను ఇప్పుడే, నీ సింహాసనము నిత్యము స్థిరమగును. ఎలా ఉండిద్దంట సింహాసనం? నిత్యము స్థిరముగా ఉంటుంది. అంటే ఏంది? నీ రాజ్యము శాశ్వతంగా అది నిలిచిపోతుంది అంటున్నాడు దేవుడు. అంటే సొలొమోనుతో ఆగిపోయేది కాదు, సొలొమోను తర్వాత తన కుమారుడితో ఆగిపోయేది కాదు, అతని కుమారుడితో ఆగిపోయేది కాదు. శాశ్వతమైన కృప, శాశ్వతమైన కృపను చూపించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దావీదు పట్ల, దావీదు రాజ్యం పట్ల దేవుడు అలాంటి మనసు కలిగి ఉన్నాడు. ఆ దావీదు రాజ్యం నిలపాలనుకున్నాడు దేవుడు. ఆ రాజ్యాన్ని ఎప్పటిదాకా ఉండాలి? 10 సంవత్సరాల? మన రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్షన్ రాబోతూ ఉంది. వచ్చే మేలో కానీ ఎప్పుడో ఎలక్షన్ ఉంది. మరలా దేవుడు ఎవరు నిలిపితే వాళ్ళు ఏం చేస్తారు? రాజ్యాన్ని కలిగి ఉంటారు. బైబుల్ చెబుతున్న మాట, నేను చెప్పట్లా. దేవుడు ఎవరికి రాజ్యమునిస్తాడో వారే ఏలుబడి చేయాలి. కాబట్టి దావీదు యొక్క సింహాసనాన్ని ఏం చేస్తున్నాడంటే దేవుడు సొలొమోనుతోనే ఆపకుండా దాన్ని శాశ్వతంగా కొనసాగిస్తూ ఉన్నాడు. ఇదే దావీదు జీవితంలో దావీదు పొందుకున్న శాశ్వతమైన కృప. మహాకృప నిలపటము, నిలిపిన దాన్ని అలాగే స్థిరంగా కొనసాగించటము శాశ్వతంగా అనేది శాశ్వతమైన కృప దావీదు పట్ల దేవుడు చూపించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు దేవుని యందు శాశ్వతమైన కృపను పొందాడు. ఒకసారి ఆలోచించండి. ఈ శాశ్వతమైన కృప అనేది చాలా విలువైంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఒకసారి వెంకట సుబ్బయ్య తాతయ్య తన యొక్క సేవ ప్రారంభ దినాల్లో ఆయన ఒక ఊటీకి వెళ్ళాలనుకున్నాడు. దేవుని పని నిమిత్తం వెళ్ళాలనుకున్నప్పుడు ఇంటి దగ్గర బయలుదేరాడు. చెన్నమ్మమ్మకు విరేచనాలు స్టార్ట్ అయినాయి. ఈ విరేచనాలు స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు ఏం చేయాలి? ఆమె బాగులేకుండా ఉంది. ఇంకా ఇంట్లో ఆయనతో పాటు ఉండేవాళ్ళు లేరు. పరిస్థితి ఏమవుతుందో, పరిస్థితి ఎలా అవుతుందో, ఏం చేయాలని అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. అయితే దేవుడే చూసుకుంటాడని చెప్పి ఆయన ఇంటి దగ్గర నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు. చీరాలు వెళ్ళాడు, ఆమెకు ప్రార్థన చేసి చీరాలు వెళ్ళాడు. చీరాల్లో ఎక్స్ప్రెస్ కోసం ఎదురు చూస్తున్నాడు. కానీ చెన్నమ్మమ్మను గురించిన ఆలోచన, ఆమెకి ఎలా ఉందో, ఏమవుతుందో అని కలవరం ఆయన్ని కలిగి ఉన్నాడు. అయితే ఆయన ఎక్కే టైంలో, ట్రైన్ కోసం చీరాల్లో ఉన్న టైంలో ఏం జరిగిందంటే, ఈ రాపర్ల మెట్టువారిపాలెం నుండి ఒక వ్యక్తి అక్కడ కనబడి ఆమెను గురించిన సమాచారాన్ని ఇచ్చాడు. ఆమెకు తగ్గిపోయింది, నీ పనిలో నువ్వు ముందుకు సాగిపో అని చెప్పి. మరలా ఆయన ఊటీ వెళ్ళి తిరిగి వచ్చేంత వరకు ఏం కలగలేదు, ఎటువంటి అశాంతి ఆయన ఆవరించలా. ఆయన ఎప్పుడైతే ఆ మాట చెప్పాడో ఆ మాటతోనే ఆగిపోలేదు. ఆ చందమ్మమ్మకి విరేచనాలు కట్టుకున్నాయి. ప్రార్థన చేసి బయలుదేరి వెళ్ళాడు. ప్రార్థన చేసి బయలుదేరి వెళ్ళిన తర్వాత విరేచనాలు కట్టుకున్నాయి. అంతేకాదు అవి ఎంతవరకు ఉన్నాయి అంటే ఆయన మరలా తిరిగి వచ్చేంత వరకు ఆయనకు ఆమెకు విరేచనాలు కాల తగ్గిపోయినట్టుగానే శాశ్వతంగా ఆయన పని సఫలమయ్యేంత వరకు దేవుడు శాశ్వత కృప చూపించాడు. ఆ కాలం అంతట్లో తిరిగి వచ్చేంత వరకు సమాధానం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నేను చెప్తున్న ఈ సంగతులు ఏమిటంటే ఈ మహారాజు మినిస్ట్రీస్ గురించే. దేవుడు వ్యక్తి ద్వారా మాట్లాడతాడు, దేవుడు వస్తువు ద్వారా మాట్లాడతాడు, దేవుడు రాయి ద్వారా నీతో మాట్లాడతాడు, చెట్టు ద్వారా నీతో మాట్లాడతాడు, నీ ఎదుట ఉన్న మనిషి ద్వారా, పిల్లవాని ద్వారా ఏ విధంగా దేవుడు నిన్ను మాట్లాడి దర్శించగలడో ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఈ మహారాజు మినిస్ట్రీస్ ద్వారా మహారాజు మినిస్ట్రీకి మహాకృప చూపించాడు. మహారాజు మినిస్ట్రీని ఏం చేస్తున్నాడంటే శాశ్వతమైన కృపతో నింపుతాడు.
శాశ్వతమైన కృపతో నింపుతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఇది దేవుడి సంకల్పంలో నుంచి పుట్టింది. స్టీఫెన్ పాల్ అనే వ్యక్తి ప్రజలను సమకూర్చి నేను ఒక రాజ్యాన్ని కట్టాలని కోరుకోవాలా. నా రాజ్యం ఉండాలి ఒకటి. అప్పుడు రాజులు పరిపాలన చేశారు. ఆ పరిపాలన చేసినట్టు నేను కొంతమందిని పాస్టర్గా పనిచేసి నాకు సమకూర్చుకొని నా దాసులుగా చేసుకొని నేను ఒక రాజ్యాన్ని కట్టాలనుకోవాలా. నా దేవుడు చెప్పాడు నాతో. ఏమని చెప్పాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను ఈ మహారాజు మినిస్ట్రీ కీర్తన 47:2 ద్వారా ఆయన సర్వభూమికి మహారాజు అయి ఉన్నాడు. కాబట్టి నువ్వు మహారాజు పేరు మీద మహారాజు పరిచర్యను ప్రారంభించు. నేను నీకు శాశ్వతమైన కృప చూపిస్తాను. నువ్వు ఉన్నా లేకపోయినా, నువ్వు బ్రతికున్నా బ్రతికుండలేకపోయినా ఇది నేను స్థాపిస్తున్నాను, నేనే కొనసాగిస్తాను శాశ్వతంగా. దీన్ని ఎవరు ఆపలేరు. మనుషుల వల్ల కాలేదు, ఎవరి వల్ల ఇది ఆగేది కాదు. నేను సర్వశక్తి కలిగిన దేవుడును, నువ్వు ఫలించి అభివృద్ధి పొందని మాట్లాడిన దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ పరిచర్యకు దేవుని శాశ్వతమైన కృప ఉంది. దీన్ని ఎవరు ఆపలేరు. ఇది దేవుని యొక్క శక్తి ద్వారా, ఆయన ఆత్మ ద్వారా నడిపించబడుతున్న పని. ఇది ఈరోజు ఈ విధంగా స్టార్ట్ అయింది. కొన్ని వేల మందికి ఇది తీసుకొని వెళ్తానని నాతో వాగ్దానం చేసిన దేవుడు. నన్ను బలపరచువాని ఎందు నేను సమస్తాన్ని చేయగలను. ఈ రాపర్లకు ఇంత అవసరమా? ఎక్కడో ఒక మూలన, ఒక వీధిలో, ఒక చోట పెట్టుకోవచ్చు కదా. ఇక్కడే ఎందుకు పెట్టాలి? ఇక్కడే ఎందుకు జరగాలి? ఈ ప్లేస్ ఎందుకు అనుకూలత వచ్చింది? కల్లాలు కదా. కల్లాల్లో ఇక్కడ ప్లేస్ అనుకూలత రావటం ఏంది? ఇక్కడ ఈ పని జరగటం ఏంది? దేవుని యొక్క శాశ్వతమైన కృప. దేవునికి లోబడితే, దేవునికి భయపడితే, ఆయన ఇష్టాన్ని చేయాలనుకుంటే ఆ వ్యక్తికి దేవుడు శాశ్వతమైన కృపనిస్తాడు. ఇది మనుషుల కోసం ఏర్పాటు చేయబడిన పని కాదు, దేవుని కొరకు ఏర్పాటు చేయబడిన కనుక, దేవుని యొక్క ఉద్దేశం కనుక. దేవుని సంకల్పాలు ఎప్పటికైనా నశించిపోవు. మనుషుని యొక్క సంకల్పాలు నశించిపోతే కానీ దేవుని సంకల్పాలు నశిస్తాయా? దేవుని సంకల్పాలను ఎవరు ఆపలేరు. ఆకాశం భూమి గతించిన దేవుడు నా మాటలు గతించమని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత విలువైన దేవుణ్ణి, ఇంత బలమైన దేవుణ్ణి, ఇంత జీవము గల దేవుణ్ణి ఈనాటికి మనుషులు తెలుసుకోలేకపోతున్నారు. వాన వెలిసిన తర్వాత మేఘములు మర్ర రాకముందే నీ బాల్య దినములు యందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు దేవుడు. పుట్టినప్పుడు కాదు, బాల్యంలో కాదు, చనిపోయే స్థితి వచ్చి ఇక కొద్ది సమయంలో ప్రాణం పోతున్నా కానీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోలేని పరిస్థితి ఈనాడు మానవునికి. ఆ మానవుడిని దేవుడు తన స్వస్థలతో చేశాడు. ఆ మానవుడు పాపం చేస్తే సిలువలో ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని కార్చాడు, ఇంకా చేతులు చాపి పిలుస్తున్నాడు. ఈ విధంగా అవకాశం ఇచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి జీవితంలో సమయాన్ని పొడిగిస్తున్నాడంటే ఎందుకోసం? ముందు తాగేవాడు ఇంకా 2 బాటిల్ తాగాలనా? సిగరెట్ తాగేవాడు ఇంకా 4 పెట్టెలు తాగాలనా? పాపంలో ఉన్నవాడు ఇంకా పాపాన్ని చురుకోవాలనా? కాదు, ఇంకా నన్ను తెలుసుకుంటావని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇంకా నా ఎద్దుకు వస్తాడని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అంతేగాని నువ్వు నీ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా పాపం చేసి బ్రతికి నువ్వు నశించిపోవాలని దేవుని ఇష్టం కాదు కదా. కాబట్టి రాత్రి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు శాశ్వత కృపనిచ్చాడు దావీదుకు, మహాకృపనిచ్చాడు దావీదుకు. నీకు కూడా మహాకృపనిస్తాడు, నీకు కూడా శాశ్వతమైన కృపనిస్తాడు. ఒకసారి చూడండి, మరల ఇంకొక వాక్యం చదువుకుందాం. డెబ్బై 78వ కీర్తన 70వ వచనం. అక్కడున్న పిల్లలందరూ మాట్లాడకూడదు, ఇక్కడ దేవుని పని జరుగుతూ ఉంది, వాళ్ళందరూ నేను గుర్తుపెట్టుకుంటే వాళ్ళ ఇంటికి వచ్చి పనిష్మెంట్ ఇస్తాను, గ్రామంలో ఏ తల్లిదండ్రులు నన్ను ఏమనరు. 78వ కీర్తన 70వ వచనం. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్ల నుండి అతన్ని పిలిపించాను. మరి ఎవరైనా పెద్దలైన వారు వాళ్ళని కంట్రోల్ చేయండి. చిన్నపిల్లలు వాళ్ళకి తెలియదు.
తన దాసుడైన దావీదును కోరుకునే అనే మాట ఇక్కడ రాయబడింది. ఇక్కడ దావీదును కోరుకున్నాడు. ఎవరు కోరుకుంది? ఎవరు చెప్పండి? దేవుడు కోరుకున్నాడు దావీదును. ఇది చాలా మంచి మాట ప్రియమైన దేవుని బిడ్డలారా. యవనస్తులు ఒక అమ్మాయిని కోరుకుంటారు. ఆ అమ్మాయిని కోరుకున్నప్పుడు ఆ అమ్మాయి ఇష్టపడకపోతే అమ్మాయిని ఏం చేస్తారు చెప్పండి? యాసిడ్ పోయటం కానీ, కత్తితో గొంతు కోయటం కానీ, లేకపోతే ఏదో ఒక విధంగా ఆ వ్యక్తిని చంపేస్తారు. మనుషులు కోరుకున్నప్పుడు అది దక్కకపోతే ఏం చేస్తారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులు వాళ్ళ మీద పగ తీర్చుకుంటారు. అయితే ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, దావీదుని నేను కోరుకున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదునే కాదు మనందరిని ఆయన కోరుకున్నాడు. కోరుకుంటే ఇప్పటికీ నువ్వు లోబడకపోయినా, నువ్వు దేవుణ్ణి ప్రేమించకపోయినా, ఆ గొప్ప దేవుడు నీ కోసం తన ప్రాణాన్ని సిలువలో పెట్టాడు. కానీ ఆయన నీ ప్రాణాన్ని ఇప్పటికి తీసేడా? ఎప్పటికీ నీ ప్రాణాన్ని తీయలా. శారీరకంగా నీ ప్రాణాన్ని తీయలేదు, నీ ఆత్మను నరకానికి పంపలేదు. ఇంకా నిన్ను ప్రేమిస్తూ నిన్ను కోరుకున్నాడు దేవుడు. దావీదుకు మహాకృప చూపించడానికి కారణం, దావీదుకు శాశ్వత కృప చూపించడానికి కారణం ఒకటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దావీదుని దేవుడు కోరుకున్నాడు. ఈ యొక్క రాత్రికాలం మందు కూడా దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు. నీ జీవితంలో ఎప్పుడో నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలని ఎన్నోసార్లు నిన్ను దర్శించి ఉంటాడు. ఇప్పటికీ ఎన్నోసార్లు ఏదో ఒక విధంగా ఆయన దర్శించి నిన్ను పలకరిస్తానే ఉండి ఉంటాడు. కానీ మన హృదయంలో అన్నిటికీ చోటు ఉంటుంది, కానీ ఎవరికి చోటు లేదు? చెప్పండి. యేసు ప్రభువుకి చోటు లేదు. యేసు ప్రభువుకు చోటు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నిటికీ మనం చోటు ఇస్తాం, ప్రభు అయిన యేసు క్రీస్తుకు మనం చోటు ఇవ్వటం లేదు. అయినా ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమకు నిదర్శనం ఏంటంటే, నీ కోసం కలువరి శిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టాడు. నిన్ను బాగు చేయటం కోసం నీ దగ్గరికి వస్తున్నాడు. అనారోగ్యంలో ఉంటే 11 సంవత్సరాలు ఇబ్బందులు పాలై నెమ్మది లేక అశాంతితో ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరో బాగు చేయలేకపోయారు. ఎంతోమంది దేవతల దగ్గరికి, దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినా బాగుపడలేకపోయాడు. రాత్రి వచ్చిన బిఎస్ రాజు గారు ఏం చేయాలో తెలియని పరిస్థితి, అంధకారం అలుపుకున్న పరిస్థితి, దుఃఖంలో ఉన్న పరిస్థితి, తన బిడ్డ చేతులు తన ఎదుటే ప్రాణం పోగొట్టుకుంటే చూడలేనన్న తల్లి తపన అలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తిని ఒక నర్సు గారు చెప్పిన దేవుని మాటలను బట్టి, ఆయన ప్రార్థన చేసుకున్న దాన్ని బట్టి, దేవుని గురించి ఆయన హృదయాన్ని కొద్దిగా దేవుని వైపు తిప్పిన దాన్ని బట్టి, ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పటికి తిప్పుకొని కూడా మరలా అపనమ్మకం కలిగి, అవిశ్వాసం కలిగి తన యొక్క జీవితాన్ని మరలా చెడులోకి కొనసాగిద్దాం అనుకున్న సమయంలో కూడా వెలుగుగా వచ్చి తాకి ఆయనలో ఉన్న ఆ వెముక సమస్యను బాగు చేసి వెళ్ళిపోయాడు. నడవలేనివాడు, కూర్చోలేనివాడు 11 సంవత్సరాలు ఈరోజు మన ఎదుట నిన్న దినం ఆయన నిలబడి అంతసేపు వాక్యం చెప్తూ ఉన్నాడు చక్కగా. ఎంత గొప్ప దేవుడు కోరుకున్నాడు అతన్ని. యేసు ప్రభువుని ఆయన తలంచుకోవాలా 11 సంవత్సరాలు. యేసు ప్రభుని ఎప్పుడు చూడలేదు అనగా వాక్యం ద్వారా కానీ ఎవరి ద్వారా కానీ అతను గ్రహించలేదు. చిన్నపిల్లవాడుగా ఉన్నప్పటి నుండి ఈ పరిస్థితి కలిగి ఉన్నాడు. అలాంటి వ్యక్తిని కోరుకున్నాడే. ఈ రాత్రి నిన్ను కూడా కోరుకుంటున్నాడే. ఈ దేవుని ప్రేమ ఇంతగా ఎవరు ప్రేమిస్తారో ఒకసారి చెప్పండి. తల్లి విడిచినా తండ్రి విడిచినా నేనున్నాను అనే దేవుడు ఎవరు విడిచిపెట్టినా నేనున్నాను, నిన్ను ఆదరిస్తాను, నీ స్థితి నుండి లేవనెత్తాను అని చెప్పగలిగిన వారెవరో, చేయగలిగిన వారెవరో? యేసు ప్రభు తప్ప. ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా.
ఆయన నీ కంటికి కనబట్టలేదేమో కానీ నీ పక్కనే ఉండి ఏదో ఒక విధంగా నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన ఎవరికి సమీపంగా దూరంగా ఉండేవాడు కాదు, ఆయన అందరికీ సమీపంగా ఉండేవాడని బైబిల్ చెబుతుంది. ప్రతి ఒక్కరి ద్వారా ఏదో ఒక విధంగా ప్రభు సమీపంగా ఉన్నాడు. ఆ సమీపంగా ఉన్న దేవుడు త్రోసివేసి వ్యర్థమైన వాటిని మనం నమ్ముకుంటున్నాం, వ్యర్థమైన వాటి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అందుకే మన జీవితంలో శాపం, అంధకారం ప్రతి క్షణం మనల్ని వెన్నంటి వేధిస్తూనే పీడిస్తూనే ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదును కోరుకున్నాడు. అందుకే దావీదును కోరుకొని మహాకృప చూపించాడు, శాశ్వత కృప చూపించాడు. ఈ రాత్రి కూడా నిన్ను కోరుకుంటున్నాడు. నీ పట్ల మహాకృప చూపించాలని, నీ పట్ల శాశ్వత కృప చూపించాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు వద్దు, ఈ లోకం కావాలి, ఈ వైభోగం కావాలి, అల్పకాల పాపభోగాలు కావాలి అని వీటి కోసమే తపనపడుతున్నావు కనుక దేవుడు నీ జీవితంలో ఏం చేయాలనుకుని చేయలేకపోతున్నాడు. బావిలో పడిన వ్యక్తిని తాడిచ్చి పైకి లాగుతావంటే నాకొద్దు, నువ్వు తాడిద్దంటే ఏంది పరిస్థితి చెప్పండి? దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తుంటే, రక్షిస్తుంటే, మేలు చేయాలనుకుంటే ఆయన నాకు వద్దంటే ఎలా మేలు చేస్తాడు ఒకసారి ఆలోచించండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతుంది దావీదుని దేవుడు కోరుకున్నాడు. అందుకే చివరికి ఒక మాట చదువుదాం చూడండి. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 36వ వచనం, 35 నుండి. ప్రతి జనములోను 34 నుండి చదువుదాం. దేవుడు పక్షపాతకాడని నిజంగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికి ప్రభు. చూడండి, దేవుడు పక్షపాతకాడని నిజంగా నేను గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోను, ప్రతి జనం, అమెరికా దేవుడు కాదు, బ్రిటిష్ వాళ్ళ దేవుడు కాదు, దొరల దేవుడు కాదు. ప్రతి జనాన్ని ప్రేమించేవాడు, ప్రతి జనాన్ని అంగీకరించేవాడు, ప్రతి జనాన్ని కోరుకునేవాడు. రాపర్లని లేదు ఆయనకి, ఇదిగో ఈ భాషకు సంబంధించిన వారని లేదు ఆయనకి. ఆయన సృష్టికర్త, ఆయన అందరికి దేవుడు, అందరికి ప్రభు, అందరినీ కోరుకుంటున్నాడు. దావీదును కోరుకున్నాడు అని మనం అనుకోవడానికి లేదు. దావీదును కోరుకున్నాడంటే అతను ఒక్కడే కాదు, మనందరినీ కోరుకుంటున్నాడు. ఆయనకు పక్షపాతం లేని దేవుడు, ఆయన దగ్గరికి రావడానికి మనకు మనసు లేదు. అందుకే దావీదుకి మనసు ఉంది కనుక, లోబడ్డాడు కనుక ఈ మహాకృపను, శాశ్వతమైన కృపను దేవునిలో పొందుకున్నాడు. ఈ రాత్రి కూడా నిన్ను కూడా దేవుడు ఆశీర్వదించాలంటే, గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుని దగ్గరికి మీరు ఏం చేయాలంటే రావాలి. ప్రతి జనములో ఆయనకు భయపడు వారిని, ఆయన యందు నీతి గల వారిని ఆయన ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు? అంగీకరిస్తాడు, కోరుకుంటాడు, ఇష్టపడతాడు, బలపరుస్తాడు, వారి జీవితాలు సస్యశ్యామలంగా చేస్తాడు. భూమి మీద నీకు నెమ్మదికరమైన జీవితం, కోట్ల రూపాయలు లేకపోవచ్చు, ప్రతిరోజు సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. యేసు ప్రభును కలిగి ఉండటం గొప్ప ధన్యత. అంతేకాదు యుగయుగములు దేవుని రాజ్యంలో, పరలోకంలో శాశ్వతంగా ఉండే భాగ్యం. నరకాగ్ని యుగయుగాలు కాలిపోవాలి, పళ్ళు కొరుకుతూ ఏడుస్తూ ఉండే పరిస్థితి నుండి తప్పిస్తాడు. యేసు ప్రభులో ఇది లేదు అనేది లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువులో లేనిది ఒక్కటే. యేసు ప్రభులు ఏమి లేదు తెలుసా? పాపము లేదు. యేసు ప్రభుని నమ్ముకుంటే ఆ వ్యక్తిలో ఉండదు ఏంటంటే పాపమే లేదు, అన్నీ ఉండయి. యేసు ప్రభు లేని జీవితం శూన్యం. యేసు ప్రభువుని కలిగి ఉన్న జీవితం, అన్నిటిని కలిగి ఉన్న జీవితం, ఆశీర్వదించబడిన జీవితం, ఉన్నతమైన జీవితం. కాబట్టి ఈ రాత్రికాలం మందు దావీదును కోరుకున్న దేవుడు అతనికి మహాకృప చూపించి, శాశ్వతమైన కృప చూపించి ఉన్నత స్థితిలో ఉంచాడు. నీ పట్ల కూడా ఆయన కోరిక కలిగి ఉన్నాడు. ఆయన దగ్గరికి రా, ఆయనకి నీ జీవితాన్ని అప్పగించు. నామకార్థంగా ఉంటే జీవితాన్ని అప్పగించు, ప్రభువు తెలుసుకోకపోతే జీవితాన్ని అప్పగించు. ఆయన నీ జీవితంలో ఉన్నతమైన శిఖరాన్ని, దావీదుకు చూపిన మహాకృపను, శాశ్వత కృపను చూపిస్తాడు.